Hi guys, welcome to Cricket Chat with Venkatesh. What are we hearing this year in IPL? ఎప్పుడు లేనట్టుగా బోల్డ్ అన్ని ట్రేడ్ జరుగుతూ ఉంది. అక్కడ ప్లేయర్స్ ఇక్కడ, అక్కడ ప్లేయర్స్ అక్కడ. ఎప్పుడు లేనట్టుగా ఈ ట్రేడ్ ఆఫ్ అనేది మనం ఐపీఎల్లో ఈసారి చూస్తున్నాం. అతను ఎప్పుడు ఇలా చూడలేదు. అండ్ వన్ మేజర్ బిగ్గెస్ట్ ట్రేడ్ బిట్వీన్ టూ ఫ్రాంచైజెస్, బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఒక టీం ఏమో వాళ్ళ క్యాప్టెన్ అండ్ ఒక స్టార్ ప్లేయర్ని వదిలేసుకుంటే మరొక టీం వరల్డ్లో లీడింగ్ ఆల్రౌండర్ని ట్రేడ్ చేసింది. సో రాజస్థాన్కి జడేజా, చెన్నైకి సంజు శాంసన్. డీల్ ఇంకా అఫీషియల్ కాలేదు. అఫీషియల్ ఎందుకు కాలేదంటే ఆల్మోస్ట్ అయిపోయింది. టాక్స్ హావ్ బీన్ ఫైనలైజ్డ్, ఎవ్రీథింగ్. ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళ ఫుల్ కోటా ఆఫ్ ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు రాజస్థాన్ దగ్గర. సో దే హ్యావ్ టు లీవ్ వన్ ప్లేయర్. సో ఆ టెక్నికాలిటీ మిగిలి ఉంది. అది వన్ ఆఫ్ ది 2 శ్రీలంకన్ స్పిన్నర్స్ని వాళ్ళు వదిలేస్తే ఆ ప్లేస్లో, ఎందుకంటే శామ్ కరన్ ఒక ఫారిన్ ప్లేయర్ కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు సంజు శాంసన్ ఇవ్వడానికి చెన్నైకి వాళ్ళు జడేజాని తీసుకుంటే సరిపోదు. ఇద్దరు 18 crores ఈక్వల్, చెల్లుకు చెల్లు, హళ్ళికి హళ్ళి, చెల్లుకు చెల్లు, అంతే, ఏం ప్రాబ్లం లేదు. 18 crores ఆఫ్ సంజు శాంసన్, 18 crores ఆఫ్ జడేజా. కానీ వాళ్ళు అది సరిపోదు, మాకు శామ్ కరన్ కూడా ఇవ్వాలన్నారు. సో శామ్ కరన్ కూడా ఇవ్వడానికి చెన్నై సిద్ధంగా ఉంది. సో దానివల్ల శామ్ కరన్ ఈజ్ కమింగ్ అట్ చీపర్ ప్రైస్, 2.4 crores ఎంతో. సో రాజస్థాన్ ఈ డీల్ నుంచి బాగా గెయిన్ అయిందేమో అని అనిపిస్తున్నాను. సంజు శాంసన్ చాలా కరిస్మాటిక్ కెప్టెన్. వాళ్ళకిన్న ఫ్యాన్ బేస్ అనండి, లేకపోతే అతని లీడర్షిప్, అతను ఇచ్చే ది కైండ్ ఆఫ్ వాల్యూ దట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ యాజ్ ఎ బ్యాటర్ అన్నీ ఉన్నా సరే ఓవరాల్గా, ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ క్రాప్ ఆఫ్ యంగ్ ఇండియన్ ప్లేయర్స్. చూడండి, అక్కడ వైభవ్ సూర్యవంశీ బ్రహ్మాండ కాకపోతున్నాడు. జైస్వాల్ లాంటి ఒక బిగ్ స్టార్ ఉన్నాడు వాళ్ళకి. జురెల్ ఉన్నాడు, జురెల్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ నితీష్ రాణా ఉన్నాడు. ఇప్పుడు జడేజా వస్తున్నాడు. సో ఇండియా బ్రహ్మాండమైన కోర్ అక్కడ ఫామ్ అయింది, ఇండియన్ కోర్. అండ్ రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి, అండ్ బౌలింగ్లో తీసుకుంటే దెర్ ఈజ్ జోఫ్రా ఆర్చర్, దెర్ ఈజ్ ఫజల్ హక్ ఫరూకీ, తుషార్ దేశ్పాండే, అండ్ నౌ శామ్ కరన్ కూడా జాయిన్ అయ్యాడు కదా వాళ్ళకి. సో ఏ రకంగా చూసుకున్నా టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ నౌ. అండ్ వాళ్ళకి ఆల్రౌండర్స్ లేని కొరత గతంలో చాలా తీవ్రంగా ఉండేది. ఆల్రౌండర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2-3 yearsగా వాళ్ళకి ఆల్రౌండర్స్ లేక. ఇప్పుడు దే గాట్ 2 వెరీ గుడ్ ఆల్రౌండర్స్, 2 జెన్యూన్ ఆల్రౌండర్స్ ఇన్ జడేజా అండ్ శామ్ కరన్. ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో బ్రహ్మాండమైన వాళ్ళకి టాలెంట్ ఎమర్జెన్స్. ఒకటేంటంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రజెంట్ లైనప్లో దేర్ ఆర్ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్. సో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, జోర్లు తప్ప అందరూ లెఫ్ట్ హ్యాండ్. హెట్మేయర్, జడేజా, కరణ్ అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు అక్కడ. సో ఏం చేస్తారు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి? సరే, ఈ ట్రేడ్ అయిపోయింది, 2 మంచి ప్లేయర్స్ని తెచ్చుకోగలిగారు వాళ్ళు, బాగానే ఉంది. సంజు శాంసన్ ఇచ్చేయడం వల్ల రాంగ్ రన్లో ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అట్ ప్రెసెంట్ ఆన్ పేపర్ దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. దే హ్యాడ్ ఏ డిజాస్ట్రస్ ఐపీఎల్ లాస్ట్ సీజన్. 9th ప్లేస్లో వచ్చారు. 4 మ్యాచ్లు గెలిచారు అవుట్ ఆఫ్ 12. చాలా చాలా దారుణం. కానీ సంజుకి ఇంజరీ అవ్వడం, తర్వాత సంజుకి మేనేజ్మెంట్కి ఏదో పడకపోవడం, మొత్తం మీద టీంలో అంత హెల్దీ అట్మాస్ఫియర్ కనబడలేదు లాస్ట్ సీజన్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ కంటే కూడా మనం ముందు చూడాల్సింది అంటే, మనకు వస్తున్న వార్త ఏంటంటే జడేజా క్యాప్టెన్సీ అడుగుతున్నాడు. జడేజా రావడానికి, జడేజాతో చెన్నై సూపర్ కింగ్స్ మాట్లాడి అతను ఒప్పించిన తర్వాతే వాళ్ళు ఈ ట్రేడ్ కోసం వెళ్ళారు. జడేజా పెట్టిన షరతు ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి, ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు రాజస్థాన్ రాయల్స్, మై ఒరిజినల్ హోమ్ ఫ్రాంచైజ్, బట్ యూ హ్యావ్ టు గివ్ మీ కెప్టెన్సీ అని షరతు పెట్టినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు కెప్టెన్సీ విషయంలోనే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేసినట్టు, ఆల్రెడీ టీంలో ఉన్న వాళ్ళు సీనియర్స్ అవాయిడ్ చేసినట్టు, కూడా అక్కడ జైస్వాల్ ఈజ్ అన్ ఆస్పిరెంట్, రియాన్ పరాగ్ ఈజ్ అన్ ఆస్పిరెంట్. మరి వాళ్ళని వదిలేసి జడేజాని తీసుకొచ్చి క్యాప్టెన్ చేస్తే డెఫినెట్గా అలా ప్రాబ్లం అవుతుంది మనకి. వీ హ్యావ్ సీన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యాని బయట నుంచి తీసుకొచ్చి క్యాప్టెన్ చేస్తే రోహిత్ వాజ్ నాట్ హ్యాపీ, బుమ్రా వాజ్ నాట్ హ్యాపీ, సూర్యకుమార్ వాజ్ నాట్ హ్యాపీ. సో ఆ సీజన్ వాళ్ళకి పెద్ద డిజాస్టర్ అయింది. బట్ జడేజా ఈజ్ సీనియర్ ప్లేయర్. జైస్వాల్కి జడేజాతో ప్రాబ్లం ఉండాల్సిన అవసరం. అండ్ జైస్వాల్ ఈజ్ అన్ యంగ్స్టర్, అతనికి హిస్ టైమ్ విల్ కమ్. జడేజా ఐ థింక్ 36, 37. అతను క్యాప్టెన్ అయినా కూడా 1 or 2 seasons కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. అల్టిమేట్లీ క్యాప్టెన్సీ విల్ హ్యావ్ టు కమ్ టు జైస్వాల్.
కానీ జైస్వాల్ ఏంటంటే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్లో నా క్యాప్టెన్సీ అంబిషన్ ఉన్నట్టుగా కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చినాయి. లాస్ట్ టైం కూడా ముంబై నుంచి వెళ్ళిపోవడానికి అతను సిద్ధపడ్డాడు, రంజీ టీం నుంచి కూడా. ఎందుకంటే గోవాకి వెళ్తే అతనికి అక్కడ క్యాప్టెన్సీ ఆఫర్ చేశారు. సో అతను క్యాప్టెన్సీ గురించి అతను ఆలోచిస్తున్నాడు, మనకి తెలుసు మనకి. సో ఇది ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. టీం అయితే బాగుంది, టీం అయితే బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఇంకొక మంచి పని ఏం చేశారంటే లాస్ట్ సీజన్లో వాళ్ళకి చాలా డిజాస్టర్ సీజన్ అయినా కూడా టువర్డ్స్ ది అండ్ ఇంజరీ రీప్లేస్మెంట్గా దే గాట్ లువాన్ డి ప్రెటోరెస్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. నాన్రే బర్గర్ గాట్ పేస్, అంత యాక్యురేట్ కాదు కానీ అతను ఈ కుడ్ బి ఏ గుడ్ పిక్ అనుకున్నా. అలాగే ఈ ప్రెటోరెస్ కూడా 19-20 ఇయర్స్ యంగ్స్టర్, ఆల్రెడీ ఈస్ ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. చాలా ఎక్సైటింగ్ టాలెంట్. ఎలాగ వైభవ్ సూర్యవంశీ గురించి మనం అనుకుంటున్నాము. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ ప్లేయర్స్ అవుట్ సైడ్ ఆల్సో. అండ్ ఫజల్ హక్ ఫారూఖీ కూడా మంచి ప్లేయర్. అతను చాలా చిన్న అమౌంట్కే తీసుకున్నారు, పెద్ద అమౌంట్ ఏం తీసుకోలేదు అతన్ని. సో దే మేట్ రిలీజ్. మరి ఎవరిని రిలీజ్ చేస్తారు వాళ్ళు? తీక్షణానా, హసరంగానా? హసరంగా ఈజ్ అన్ ఆల్రౌండర్ అండ్ ఈజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. జడేజా కూడా కంటైన్మెంట్, జడేజా కూడా బేసికలీ కంటైన్ చేస్తాడు, అతను అటాకింగ్ బౌలర్ కాదు. తీక్షణ కూడా అలాగే ఉంటాడు, తీక్షణ. కాబట్టి దే మైట్ కీప్ హసరంగా అండ్ రిలీజ్ తీక్షణ అని అనిపిస్తుంది మనకి. అండ్ మరి సందీప్ శర్మ 4 crores తీసుకున్నారు, ఉంచుకుతారు. తుషార్ దేశపాండేని కూడా తుషార్ దేశపాండేని పెద్ద అమౌంట్కే తీసుకున్నారు వాళ్ళు. మరి అతను ఉంచుతారా, పంపిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తుషార్ దేశపాండే అమౌంట్ నేను మిస్ అయ్యాను. బట్ ఐ థింక్ తుషార్ దేశపాండే, నితీష్ రాణా, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి నితీష్ రాణాని వదిలేస్తారా మనం చూడాలి. జోఫ్రా ఆర్చర్ 12.5 crores. బట్ ఇప్పుడు అతను ఫిట్గా ఉన్నాడు, అతను లాంటి బౌలర్ వాళ్ళకి అవసరం. హెట్మైర్ని కూడా వదలరు వాడు. మిల్లర్ అవైలబుల్ ఉంటాడు. మిల్లర్ని ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఎల్ఎస్జీ మైట్ రిలీజ్ హిమ్. మిల్లర్ ఉన్నా సరే హెట్మైర్ లాస్ట్ సీజన్ అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయకపోయినా ఓవరాల్గా ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్. కానీ 11 crores ఎక్కువ అనిపించినా సరే హెట్మైన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ లేదు. వాళ్ళకి రిక్వైర్మెంట్ బేసికలీ జడేజాతో పాటు మంచి ఒక ఇండియన్ స్పిన్నర్. దానికోసం వాళ్ళ టాలెంట్ స్కోర్స్ ఎవరినైనా ఐడెంటిఫై చేయాలి తప్ప ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ ఎవరు ఆక్షన్లో వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు దే డోంట్ రిక్వైర్ టూ మచ్ ఆఫ్ మనీ. వాళ్ళు ఏంటంటే బ్యాకప్స్ కోసం వెళ్ళాలి. అలాంటప్పుడు క్వానా మఫాకా 1.5 crores దే మైట్ రిలీజ్ హిమ్. సో కొద్ది మందిని మాత్రం వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. తీక్షణ లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరు రిలీజ్ చేసి ఐ థింక్ తీక్షణ 4.4 crores, వెరాజ్ శామ్ కరన్ ఈస్ కమింగ్ ఫర్ 2.4. సో అక్కడ వాళ్ళకి 2 కోట్లు వస్తున్నాయి. సో వాళ్ళు పెద్ద పర్స్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, బట్ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాళ్ళు ఇండియన్ స్పిన్నర్ కానీ కొంత ఎక్స్ట్రా పేసర్స్ ఆకాష్ మడ్వాల్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంత ఎఫెక్టివ్ కాదు. ఒకవేళ మంచి ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ లాంటి వాళ్ళని ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు యుద్వీర్ కూడా ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ యుద్వీర్ ఆల్సో. బట్ స్టిల్ ఐ థింక్ అదే వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా లిమిటెడ్గానే మనకు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఫస్ట్ 11 ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. సాలిడ్ 11 ఉంది వాళ్ళకి. అండ్ సంగకార అండ్ కో షుడ్ బి హ్యాపీ విత్ ది లైనప్. సో శ్యామ్ కరణ్ అండ్ జడేజా రావడంతో ఏంటంటే లేట్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకున్న ప్రాబ్లం అంతా తీరిపోయే అవకాశం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వాళ్ళు బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తారు. రియాన్ పరాగ్ ఈజ్ ఎ గుడ్ నెంబర్ 3 ఫర్ దెమ్. సో తర్వాత మనకి హెట్మైర్, జడేజా అండ్ శ్యామ్ కరణ్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ జురేల్ ఆల్సో ఈజ్ ఎ సాలిడ్ ప్లేయర్. జురేల్ ఎనీ ఫార్మాట్ నౌ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ అండ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇన్ అక్రాస్ ఫార్మాట్స్. సో వాళ్ళ లైనప్ బ్యాటింగ్లో చాలా బాగుంది. బౌలింగ్లో మరి జోఫ్రాతో పాటు ఒక మంచి ఇండియన్ పేసర్ సందీప్ శర్మ, తుషార్ ఉండగా కావాలి వాళ్ళకి. ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఎందుకంటే ఫారిన్ స్పిన్నర్స్ని పక్కన పెట్టేసి వాళ్ళు హ్యాపీగా ఒక వేరే ఒక ఫజల్ హక్ ఫారూఖీ, జోఫ్రా ఇద్దరిని ఆడించుకునే అవకాశం ఉంటుంది ఇఫ్ దే డోంట్ గో ఫర్ ఏ ఫారిన్ స్పిన్నర్. సో అలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇండియన్ కోర్ బాగుంది కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఫర్ ఏ గుడ్ ఇండియన్ స్పిన్నర్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ లిమిటెడ్ ఉంది. బట్ ఇదే ప్రాబ్లం ఏంటంటే జడేజాని క్యాప్టెన్ చేయడం వల్ల టీంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి జైస్వాల్ నుంచి కానీ రియాన్ పరాగ్ నుంచి కానీ అనేది చూసుకోవాలి. బట్ జడేజా సీనియర్ ప్లేయర్, మచ్ సీనియర్ టు జైస్వాల్. ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళు అన్నప్పుడు అది ఏమైనా పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. బట్ ఎనీవే రాజస్థాన్ డెఫినెట్లీ లుకింగ్ స్ట్రాంగ్. ఈ ట్రేడ్లో వాళ్ళు బాగా బెనిఫిట్ అయ్యారు. సంజు శాంసన్ పోవడం వల్ల వాళ్ళకి ఫ్యాన్ బేస్ డెఫినెట్గా ఫ్యాన్ బేస్ వైజ్ దే మైట్ లూజ్, బట్ దే హ్యావ్ గాట్ గుడ్ ప్లేయర్స్ లైక్ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, పొటెన్షియల్ ఫ్యూచర్ స్టార్స్ కాబట్టి వాళ్ళు అటువైపు వెళ్తారని అనుకుంటున్నాను. క్యాప్టెన్సీ జడేజాకే ఇస్తారు, లేకపోతే జైస్వాల్కి ఇవ్వాలి. ఇఫ్ దే గో ఫర్ రియాన్ పరాగ్ అగైన్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. రియాన్ పరాగ్ ఇండియాలో రెగ్యులర్గా ఇండియాకి ఆడట్లేదు. సో అతను క్యాప్టెన్ చేస్తే అది ఎందుకో అతన్ని బాగా ప్రమోట్ చేస్తారు వాళ్ళు. అది అంత
వైజ్ డెసిషన్ అయితే కాదు. సో ఐ థింక్ ఓవరాల్ రాజస్థాన్ రాయల్స్ షుడ్ బి హ్యాపీ విత్ ట్రేడ్ ఇట్ సెల్ఫ్. ఆక్షన్లో దే కెన్ బి వెరీ వెరీ కూల్ అని అనుకుంటున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి.